మిథున రాశి ఫలితాలు. నమస్తే సుమిత్ర సుపుత్రాది వంద్య, నమస్తే సదాకైక ఆనంద సేవ్య, నమస్తే సదా వానరానీక వంద్య, నమస్తే నమస్తే సదా శ్రీ రామచంద్ర. ఈ రాశి వారికి అధిపతి బుధుడు కావున ఈ రోజు గ్రహచార గోచారములో ఈ రాశి వారికి బుధ గ్రహం అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా లేక అధికమైన ధన నష్టం అనేది కలిగి ఎక్కువగా మనోవిచారానికి లోను కాగలరు. డబ్బు రాబడి తక్కువగా ఉంటుంది. బుధగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఎక్కువగా ఇబ్బందులు అనేటివి కలగగలవు. ఎక్కువగా అవమానాలు అపవాదులు కలిగి చాలా విచారానికి లోను కాగలరు. మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకోని విధంగా ఆటంకాలు కలిగి ఉంటాయి. అధికమైన ధన నష్టం కలిగేటువంటి గ్రహస్థితి కలదు. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైనటువంటి ఆదాయం అనేది తగ్గి ఉంటుంది. మరియు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూమి కానీ ప్లాటు కానీ అమ్మకం కొనడం కానీ లేక కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేనందున డబ్బు అనేది ఖర్చు కాగలదు. ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి యొక్క వ్యయం అనేది జరుగుతుంది. మానసిక ఇబ్బందులకు గురి కాగలరు. చెడు ఫలితాలు కలిగి ఉంటాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు కిరాణం, చిరుధాన్యం వ్యాపారులకు ఈరోజు అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉండుట వలన ధన రాబడి తక్కువగా ఉంటుంది. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఉన్నతమైనటువంటి ఒక పదవికి ఆటంకాలు ఏర్పడగలవు. విదేశాలలో నివసించే వారికి అనుకూలమైన గ్రహస్థితి లేనందున అన్ని రంగముల యందు అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి. కావున శుక్ర శని గ్రహాలకు పూజలు జరిపించి బొబ్బెర్లు, నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు.